ప్రస్తుతం రాష్ట్రంలో ఏదైతే అలజడిగా మారిందో వరదల ప్రభావితం ఖమ్మంలో అయితే భారీగా ఉందని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం పాలేరు రిజర్వాయర్ దగ్గర ఉన్నాం. ఒకసారి నిన్న ఏదైతే ఒక ఇద్దరు భార్యాభర్తలు కొట్టుకుపోయారని చెప్తున్నారో అదే ప్రాంతంలో ఉన్నాం. ఆ ముందున్న ఇల్లే ఏదైతే భార్యాభర్తలు ఒక కొడుకు బ్రతకడానికి ప్రయత్నం చేసినప్పటికీ ప్రాంత ప్రజలు ఎవరైతే ఈ నాయకన్గూడెం సంబంధించిన ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనేక ప్రయత్నాలు చేసిర్రు. లైఫ్ జాకెట్లు కూడా పంపించడానికి ప్రయత్నం చేసిర్రు. అయినా ఒక అబ్బాయి మాత్రం బతికాడు. తల్లిదండ్రులు ఇద్దరు మరణించిన ఘటన ఈ ప్రాంతంలో చోటు చేసుకుంది. అయితే దాదాపుగా 6 నుండి 7 గంటల సమయం వాళ్ళు ఒక గోడ పైన నిల్చొని ఎవరైనా వచ్చి కాపాడతారేమో అని చెప్పేసి ఎదురు చూసిన సందర్భం కూడా ఉందని చెప్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ లోకల్గా ఉన్న వాళ్ళని ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ ఇక్కడనేనా మీది? ఏమైంది ఆ రోజు చూసిరా మీరు? ఇక్కడ వచ్చిరా ఇటు? వచ్చినాం సార్. బాగా వరద వచ్చింది. అలా గోడ పైన ఉండరు ముగ్గురు. ఇవన్నీ బ్లౌజులు అన్నీ పంపించారు కూడా వాళ్ళు దక్కలేదు సార్. గోడ పడిపోయాని కింద పడిపోయారు. ఇంతకు ముందు ఎప్పుడన్నా వచ్చింది అమ్మ ఇట్లా? ఇంతకుముందు అంత వచ్చింది కానీ ఇంత రాలేదు. అటు నుంచి కింద నుంచి వెళ్ళిపోయింది కానీ పై దాకా అయితే రాలేదు సార్. అప్పుడు ఎప్పుడైనా ఇంత రాలేదు వరద. ఇప్పుడే రావటం. ఇప్పుడే అది వాళ్ళు ఎవరికైనా భయం అనిపించింది. ఇంత వరదలు ఎవరు పోయి గుంజుకొస్తారు సార్? ఎవరికైనా పానాలే. వాళ్ళు 10 మంది పంపించారంట సారు. ఆ 10 మంది కూడా పోలేకపోయారు పైనుంచి. దీని వరద మించి రెస్క్యూ టీం వచ్చింది. వాళ్ళు కూడా పోలేకపోయారు సార్. వాళ్ళు పోలేకపోయారు. వాళ్ళు చాలా మంది కూడా అంటే ఒకవేళ హెలికాప్టర్ ఏదైనా వస్తే బతికే వాళ్ళు హెలికాప్టర్ వస్తే బతికేది కదా. హెలికాప్టర్ వస్తుంది సిగ్నల్ లేదంటారు. టీలు టిఫిన్లు అన్నీ పంపించారు కూడా వాళ్ళు బతకలేదు సార్. 8 గంటలు ఉండరు వాళ్ళు దాని మీద. 3ంటికి పడిపోయారు వాళ్ళు. 3ంటికి పడిపోయారు సార్ వాళ్ళు. చాలా మంది. ఒక కొడుకే బతికిండు. నిన్న భార్య దొరికింది జక్కపల్లి కాడ. మొన్న భర్త ఇక్కడ ఈ చెట్లలో దొరికిండు. శవం దొరికింది. ఆయన తెల్లారి గట్ల ఊపిరిపోయింది. అంతకుముందు చచ్చిపోయినట్టయితే ఈ రక్తం బాగా కారదు. తెల్లారి గట్ల ఊపిరిపోయింది. రక్తం బాగా వెళ్ళింది ఆయనకి. చాలా మంది వచ్చి చూసారు సార్. వాళ్ళు అధికారులు వచ్చిరా? ప్రభుత్వ అధికారులు వచ్చినట్టు మనం చూడలేదు కదా సార్. వచ్చింది ఇలా నుంచి బయటకు వెళ్ళేదే కాదా ఈ వరదకి. చాలా జనం, 100 మంది జనం వచ్చిర్రు. ఎక్కడెక్కడ జనం అంతా వచ్చి చూసారు కానీ పోయలేకపోయారు. ఎవరు కూడా పోయలేకపోయారు. వాళ్ళకి ఆ గోడ కూలిపోగానే పడిపోయారు వాళ్ళు. సరే అమ్మా. ఓకే అన్న, మీది ఇక్కడనే కదా? లోకలే అన్న మాది. ఏం జరిగింది అసలు ఆ రోజు? ఎట్లా ఈ సమస్య ఎట్లా తలెత్తింది అసలు? ఆ రోజు ఉదయాన మార్నింగ్ 6-7 కల్లా వాటర్ ఏం లేదన్న. మా నార్మల్ ఉంది. 7 కల్లా 8 కల్లా ఎమ్మటే వాటర్ ఒకేసారి కమ్మేసింది అన్న. వాళ్ళు ఇంత ముందుకు వచ్చినప్పుడు మామూలు నార్మల్గా మొక్కలు వాటర్ వచ్చేది. వాళ్ళంత ధైర్యంగా ఉన్నారన్న. ఇంత హైవే లెవెల్లో వాటర్ వచ్చిందో వాళ్ళకి అనుకోలేదు. ఒకేసారి వాటర్ అంతా కమ్మేసాకల్లా వాళ్ళకి భయం అనిపించి లోకల్లో ఫోన్ చేసి వాటర్ కమ్మేసింది మమ్మల్ని కాపాడండి ఫోన్ చేశాను. వాళ్ళు తాళ్ళు అవి తీసుకొచ్చాక అప్పటికి ఈ వాటర్ అక్కడ దాకా వెళ్ళిపోయినాయి అన్న. వాళ్ళ ఇంట్లో బయటకు రాలేక భయం వేసి ఇల్లుకి పైన ఇంటి మీద కూర్చున్నారు అన్న. వాళ్ళ డాడీ, వాళ్ళ మమ్మీ, అబ్బాయి ముగ్గురు ఇల్లుకి ఇంటి మీద కూర్చున్నారు. ఇంటి మీద కూర్చున్నాక రెస్క్యూ టీం వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళంతా వచ్చాకల్లా అప్పటికి వాటర్ హై లెవెల్ అయిపోయింది. మేము కాపాడలేకపోయినామని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. మన కలెక్టర్ గారు వచ్చారు, సిఐ గారు, ఎస్ఐ గారు వాళ్ళంతా వచ్చారు. వచ్చి మన డ్రోన్తో వాళ్ళకి లైఫ్ జాకెట్లు, మన ట్యూబ్లు అవి పంపించారన్న. పంపించి వాళ్ళు ఫుడ్ పంపించారు. మార్నింగ్ 7 ఎక్కిన వాళ్ళు 2:30 దాకా కూర్చున్నారు అన్న. కూర్చుని అప్పటిదాకా హెలికాప్టర్ వస్తుంది వాళ్ళ ఫోన్లో చెప్పడం వల్ల వాళ్ళు అప్పటికల్లా ధైర్యం చేసి కూర్చున్నా. 2:30 టైంలో గోడ మొత్తం కూలిపోయినప్పుడు వాళ్ళ మమ్మీ వాళ్ళ బాబు అటు కొట్టుకెళ్ళారు. వాళ్ళ డాడీ అక్కడ చెట్ల చిక్కుపోయాడన్న. వాళ్ళ బాబుని అక్కడ హైవే కాడ మన వాళ్ళలో వస్తుంది. వాళ్ళ మీద గుంజి పైకి వేసాదన్న. రెస్క్యూ టీం అక్కడ ఉంది. వాళ్ళు గుంజి పైకి వేసాను. బాబు బతికిండు. వాళ్ళ మమ్మీ మునిగి వెళ్ళిపోయింది, చనిపోయింది. వాళ్ళ డాడీ ఇక్కడ చనిపోయింది చెట్లల్లో. శవం దొరికింది అన్న. వాళ్ళ డాడీ తెల్లారి దొరికింది అన్న. ఆ రోజు వద్ద దగ్గలే కానీ తెల్లారి దొరికింది వాళ్ళ డాడీది. ఆ బాబు ఒక్కడే ఆ రోజు బతికిండు. ఒక్కడే బతికిండు. ఇప్పుడు అంటే ప్రభుత్వం ఏమన్నా సహాయం చేస్తా అంటుందా? హెలికాప్టర్ వచ్చి కొద్దిగా సహాయం చేస్తుంటే వాళ్ళు ముగ్గురు ప్రాణాలు బతుకన్నా. ముగ్గురు ఖచ్చితంగా సేవ్ అయ్యేవాళ్ళు. హెలికాప్టర్ మినిస్టర్లు ఉన్నారు ఈ ప్రాంతం నుండి. ఎవరైనా వచ్చిరన్నా ఆ సందర్భంలో? అప్పుడు ఆ రోజు ఎవరు రాలే అన్న. చనిపోయినాక బాడీని తీసుకొచ్చి అక్కడ పెట్టినాక తెల్లారి వచ్చి వాళ్ళ బాబుతో మాట్లాడి 2 లక్షలు ఇస్తామని చెప్పి ఇస్తామని చెప్పారన్న. ఇచ్చేదన్న 2 లక్షలు కూడా. 2 లక్షలు అంతే. కాపాడే ప్రయత్నం అంటే సిగ్నల్ రావట్లేదు. హెలికాప్టర్కి సిగ్నల్ రావట్లేదు అని చెప్తాదన్న. హెలికాప్టర్ వచ్చినట్టు ముగ్గురు బతుకు ఖచ్చితంగా. వాళ్ళు పొద్దు 7 కాంచి 2:30 దాకా కూర్చున్నా గోడ మీద. 7 కాంచి 7 గంటల దాకా కూర్చుంది గోడ మీద. మేము మొత్తం అక్కడ ఉన్నాం. అక్కడ నుంచి చూస్తున్నాం మేమంతా. 7 దాకా ఏం చేయలేని పరిస్థితి. ఇక్కడ మేము ఉన్న లెవెల్, ఈ హై లెవెల్ వచ్చింది వాటర్. ఇక్కడ ఉంది కానీ మనం ఈ లెవెల్లో వాటర్ వస్తుంది. అంత వాటర్ వచ్చింది. ఇప్పుడు రాలేదు గతంలో. మామూలుగా వచ్చింది. మామూలుగా ఇట్లా 3 ఫీట్ల హైట్లో వచ్చేది. ఇప్పుడు మనకాడ 6 ఫీట్ వచ్చింది.
ఆ లెవెల్లో ఎవరైనా చేయలేకపోయారు అన్న, అట్లా హెల్ప్ చేయలేకపోయారు ఎవరైనా. చూసుకుంటే ఆడ బాధపడ్డాం కానీ ఎవరు హెల్ప్ చేయలేకపోయాం మేము, అంత వాటర్ వచ్చిందన్న. ఓకే, చూసుకుంటున్నారు కదా, ఏదైతే వరద గతంలో ఎప్పుడు లేని విధంగా వరద రావడం ఒకేసారిగా అకస్మాత్తుగా ఏం చేయలేని పరిస్థితి చూస్తున్నప్పటికీ కూడా ప్రజలు కూడా ఏం చేయలేని సిచ్యువేషన్లో ఉన్నారు. హెలికాప్టర్ అయినా వచ్చి వాళ్ళను కాపాడుతుందేమో అని చెప్పేసి చిన్న హోప్తో వాళ్ళు దాదాపు 7-8 గంటల పాటు దానిపైన నిల్చుని ఉన్నప్పటికీ హెలికాప్టర్ రాకపోవడం, అలాగే సిగ్నల్స్ లేవని చెప్పారంటే ఒకసారి చూసుకోవచ్చు. పెట్రోల్ పంప్ కూడా పూర్తిగా ధ్వంసమైన సందర్భం. అలాగే ఇదే ప్రాంతంలో నివసిస్తున్నటువంటి చాలామంది కూడా ప్రభుత్వం ఏదైనా సహాయ చర్యలు తీసుకుంటుందేమో, సహాయం చేస్తుందేమో, వాళ్ళని ఇద్దరిని భార్యాభర్తలని అలాగే వాళ్ళ కొడుకును కాపాడుతుందని చెప్పేసి చాలా ఆశతో ఉన్నప్పటికీ వాళ్ళ ఆశలు అయితే నిరాశలైనట్టు కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం ఒకసారి చూసుకోవచ్చు, ఇదే నిన్న ఏదైతే విధ్వంసంగా మారినటువంటి పరిస్థితులు, ఈ ప్రాంతం అంతా విధ్వంసం, ఒక రోడ్డు కొట్టుకపోయింది, అనేక నష్టం, అటు పంట నష్టం కావచ్చు, ఇటు ఆస్తి నష్టం కావచ్చు. ఒకవేళ ఆస్తి నష్టానికి కావచ్చు, పంట నష్టానికి కావచ్చు ఏదైనా భరోసా ఉంటుండొచ్చు, కానీ ఒక కన్న కొడుకు ముందే తల్లిదండ్రులు కొట్టుకపోతే కొడుకు ఏం చేయలేని పరిస్థితి, అటు కొడుకు కొట్టుకోబోతుండగా భార్య కొట్టుకోబోతుండగా భర్త ఏం చేయలేని పరిస్థితి, వాళ్ళను ఒక విషాద స్థాయిలో అయితే కమ్మేసినాయి అనుకోవచ్చు. ఎందుకంటే చాలా దారుణమైన సంఘటన. అటు కొడుకు ముందే తల్లిదండ్రులు చనిపోవడం, కొడుకులు కూడా రోధిస్తూ ఉన్నారు. నిన్న సార్ మాకు మా తల్లి శవాన్ని వెతికియండి, మా తండ్రి శవం దొరికింది అని చెప్తున్నారు. అంతటి ఇబ్బందులకు ఈ ప్రాంతం అంటే ఈ ఒక కుటుంబం గురి కావడం, యకూబ్ అనే ఒక వ్యక్తి ఒక కుటుంబం చాలా ఇబ్బంది పడి ప్రాణాలు అయితే కోల్పోయినట్టు మనకు అర్థమవుతూ ఉంది. ఇక్కడ ప్రాంతపు వాసులు కూడా చెప్తూ ఉన్నారు. ఒకసారి యకూబ్ ఇల్లును కూడా చూపించే ప్రయత్నం చేస్తాం. ఏ సందర్భంలో ఎట్లాంటి సిచ్యువేషన్లో వాళ్ళ ప్రాణాన్ని కాపాడుకోవడానికి అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ ప్రయత్నాలన్నీ విఫలమై వాళ్ళకు ప్రకృతి సహకరించలేదని చెప్పేసి చెప్పుకోవచ్చు. అలాగే ఆ దూరంగా ఉన్నటువంటి ఏదైతే రిజర్వేర్ ఉందో ఆ రిజర్వేర్ గేట్లు ఓపెన్ అయ్యి ఉంటే అవి ఆటోమేటిక్గా గేట్లు ఓపెన్ అవుతాయి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఏదైతే మెయింటెనెన్స్ సరిగ్గా లేక గేట్లు కూడా ఓపెన్ కాకపోవడం, ఒకసారి ఆ రిజర్వేర్ చూపియు, వాటర్ ఇంకా పోతూ ఉన్నాయి, ఫ్లో, వర్షం కూడా ఇంకా వస్తూనే ఉంది. అయినా సరే మీకు ఈ విజువల్స్ చూపించే ప్రయత్నం చేస్తాం. ఆ రిజర్వేర్ గేట్లు ఏవైతే ఉన్నాయో ఆ గేట్లు ఆటోమేటిక్గా వర్క్ చేస్తాయని చెప్తున్నారు. ఒకవేళ ఆ సందర్భంలో ఆ గేట్లు ఓపెన్ అయ్యి ఉంటే ఇక్కడ ఫ్లో అనేది తగ్గి ఉంటుండే, ఇంత ప్రమాదం జరిగి ఉండేది కాదు, అంటే ఇంత ఫ్లో వచ్చేది కాదు. ఆ గేట్లు ఓపెన్ అయితే వాటర్ని అక్కడ నుండి వెళ్ళిపోతుండే, ఇక్కడి వరకు వాటర్ వచ్చే అవకాశం ఉండకపోతుండే అని చెప్తా ఉన్నారు. ఒకసారి యకూబు కుటుంబం ఇబ్బంది పడ్డ ప్రాంతానికి అలాగే ఆ గోడలు కూడా కూలిపోయినాయి, అది చూపించే ప్రయత్నంగా మీకు అక్కడికి వెళ్తా. ఖచ్చితంగా ఈ విషయంలో అయితే ప్రభుత్వం అంటే కేవలం రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందని మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక గంటలో ఏదో అకస్మాత్తుగా జరిగింది అని చెప్పేసి అంటే ఏదన్నా అనుకోవచ్చు, కానీ దాదాపు 7 గంటల పాటు ఒక ముగ్గురు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని ఒక ప్రాంతంలో అంటే ఒక గోడల పైన వాళ్ళ ప్రాణాలు ఎవరో వస్తారు, ఎవరో మా ప్రాణాలను రక్షిస్తారు అని చెప్పేసి ప్రాణదాతల కోసం, అంటే అక్కడ ఎవరన్నా రాకపోతారా, మాకు సహాయపడకపోతారా అని చెప్పేసి ఈ ఎదురు చూపులు నిర్లక్ష్యం, అంటే కొంతమంది నిర్లక్ష్యం కావచ్చు, కొన్ని అధికారులకు ఎట్లాంటి సూచనలు ఇచ్చిర్రో ఇక్కడ సిగ్నల్ రావని చెప్పేసి కొంతవరకు చెప్తున్నారంట. సిగ్నల్ ఈ ప్రాంతంలో అయితే అడవి ప్రాంతం అయితే కాదు, సిగ్నల్ వచ్చే అవకాశాలు లేవని చెప్పేసి చెప్పడం అనేది తప్పని చెప్తున్నారు. అయితే ఇది రేకులు ఇల్లు. యకూబ్ కుటుంబం ఏదైతే ఇంటిపైన నిల్చొని వాళ్ళ ప్రాణాలు రక్షించుకోవడానికి ప్రయత్నం చేసిందో ఇదే గోడలపైన నిల్చున్నారు వాళ్ళు. అయితే ఇది రేకులు ఇల్లు ప్లస్ పిల్లర్లు లేకుండా కట్టిన ఇల్లు కాబట్టి ఎక్కువసేపు నిలవలేకపోయింది ఈ ఇల్లు అంతా. ఒకసారి చూసుకోవచ్చు, ఇల్లు కూడా కూలిపోయింది పూర్తిగా, అసలు ఇక్కడ ఇల్లు ఉంది అనే ఆనవాళ్ళు లేకుండా పూర్తిగా ధ్వంసమైపోయింది. ఇదే గోడలపైన వాళ్ళ కుటుంబం మొత్తం నిలబడి ప్రాణాలు రక్షించుకోవడానికి ప్రయత్నం చేసిన సందర్భం, కానీ ఆ వరద ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల పూర్తిగా కూలిపోయి ఇల్లంతా కూడా నేలమట్టం అయిపోయింది. ఇక్కడికి ఎవరు రాకపోవడం, వచ్చే అవకాశం కూడా లేదు. ఎందుకంటే అటు చూస్తే అటు రిజర్వాయరే, ఇటు చూస్తే మొత్తం వాటర్ ఫ్లో అటు ఉంది ఇటు ఉంది, ఎవరు వచ్చే పరిస్థితులు లేవు. ఇటుకలు చేసుకొని అంటే సిమెంట్ బ్రిక్స్ వేసుకొని కుటుంబ పోషణ కోసం సొంత గ్రామాన్ని విడిచిపెట్టి ఈ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి యకూబ్ కుటుంబానికి ఖచ్చితంగా ప్రభుత్వం తోడుగా ఉండాలి.
ఇటు ఒకసారి చూసుకోవచ్చు. ఇదంతా కూడా వాళ్ళు నివసిస్తున్నటువంటి ప్రాంతం. అటు ఒక కారు పూర్తిగా కొట్టుకొని పోయిన సందర్భం కావచ్చు, ఇటు ట్రాక్టర్ బోల్తా పడిపోయింది. పూర్తిగా ఆస్తి అయితే నష్టమైంది. ఆస్తి నష్టాన్ని ఎట్లా పూడ్చచ్చు కానీ కుటుంబాన్ని వెనుకకు తీసుకొచ్చే సందర్భం అయితే ఉండదు. కాబట్టి ఖచ్చితంగా ఆ పిల్లలు ఏదైతే బీటెక్ ఒకరు ఫస్ట్ ఇయర్, ఒకరు ఖమ్మంలో చదువుతున్నారు, మరొకరు చెన్నైలో చదువుతున్నట్లు ఆ పిల్లలు మాట్లాడిన వీడియోలు చూస్తే చాలా భావోద్వేగానికి గురవుతారు రాష్ట్ర ప్రజలంతా. ఎందుకంటే చిన్న కొడుకు మాట్లాడుతున్న నా తల్లి శవాన్ని ఏం కావాలి బాబు మీకు, ఏం కోరుకుంటారు అంటే మా తల్లి శవాన్ని మాకు అప్పచెప్పండి సార్ అని చెప్తున్నారు. ఒకసారి చూసుకోవచ్చు. ట్రాక్టర్ కూడా పూర్తి అంటే ఏ రేంజ్లో వరద వచ్చింది అనేదానికి ఇది ఒక లైవ్ ఎగ్జాంపుల్. లైవ్లో చూస్తున్న ప్రజలు కూడా ఏం చేయలేని సిచ్యువేషన్ అని చెప్పారు. వాస్తవానికి ఈ విజువల్స్ చూస్తే కూడా మనకు కూడా అర్థమవుతుంది ఏ సందర్భంలో ఎట్లాంటి సిచ్యువేషన్ ఉండే, ఆ వాటర్ ఎంత హెవీగా వచ్చింది అనేదానికి ఇది ఒక ఉదాహరణ. 2 ట్రాక్టర్లు కూడా పూర్తిగా నేలమట్టం అయిపోయినాయి, శిథిలావస్థలోకి ఏరినాయి. ఏదైతే ఆ వాటర్ ఫ్లో ఉందో వాటర్ ఫ్లోకు ట్రాక్టర్లు ఎక్కడెక్కడ పడిపోయినాయి. అటు బైక్ చూసుకోవచ్చు, అట్లాగే కారు కూడా అక్కడ పూర్తిగా నేలమట్టం అయిపోయిన విజువల్స్ మనం ఒకసారి ఇందులో చూసుకోవచ్చు. స్థానికులు కూడా చాలా భావోద్వేగానికి గురవుతుర్రు. ఏదైతే ఇట్లాంటి వరద గతంలో ఎప్పుడు కూడా రాలేదు, రాకుండా ఒకేసారి రావడం ఒక కుటుంబాన్ని మింగేయడం, ఇటు పిల్లల్ని తల్లిదండ్రులు లేని పిల్లల్ని చేయడం చాలా బాధాకరం అని చెప్పేసి ఈ ప్రాంత ప్రజలైతే చెప్తా ఉన్నారు. ఒకసారి కారు కూడా చూసుకోవచ్చు, పూర్తిగా ఇసుకలో కూడుకుపోయింది. ఇదే ప్రాంతానికి సంబంధించిన మరికొంతమంది వ్యక్తులు కూడా ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. ఇట్లా ఈ ట్రాక్టర్లు కొట్టుకుపోయినాయి, కార్లు కొట్టుకుపోయినాయి, బండ్లు కొట్టుకుపోయినాయి, ఇండ్లు కొట్టుకుపోయినాయి. అటు 2 ప్రాణ నష్టం అయిపోయింది. గతంలో ఎప్పుడన్నా ఇట్లాంటి సంఘటనలు ఏమైనా? ఎప్పుడు జరగలేదు సార్. ఇంత భారీ వర్షం ఎప్పుడు రాలేదు, ఇంత భారీ ఎత్తున ఎప్పుడు రాలేదు. బాగు వాళ్ళైనా వాళ్ళ గమనించాలి. వాళ్ళు పండుకొని తెల్లారుజావులో ఒకే దమ్ము లేచి చూసారు కల్లా వరద కొట్టేయింది. ఇల్లు ఎక్కిరుగా ఇంటి మీద నిలబడ్డారు 3. చూసిరా మీరు వాళ్ళని? ఇంకా జనం వచ్చాడు మంది అక్కడ తిరణాలు ఉన్నట్టే వేల మంది. ఎవరు కాపాడలేకపోయారు, ఏం చేయలేకపోయారు. అక్కడి నుంచి ఇక్కడికి ఎట్లా వస్తారు? ఎత్తిపోస్తుంది, 6 అడుగులు 7 అడుగులు ఎత్తిపోస్తుంది, బాగా ఎత్తిపోస్తుంది. అంటే వాళ్ళను ఏదైనా ప్రయత్నం చేస్తే బ్రతికే వాళ్ళు హెలికాప్టర్ వస్తే బతికేవాళ్ళు, అంతే. దానికి మించింది ఏది లేదు. వాళ్ళ బృందం వాళ్ళు కూడా వచ్చారు కాపాడటానికి, వచ్చి కానీ కాపాడలేకపోయారు. వాళ్ళు కూడా రాలేకపోయారు, ఎక్కువ వచ్చింది. ఆ గేట్లు కూడా ఓపెన్ అయితే ఒకవేళ నీళ్ళ ఫ్లో తగ్గుండే అంటారు సార్. గేట్లు పడలే అంటారు. మరి గేట్లు పడలేవు, గేట్లు ఎత్తితే ఏమన్నా గేట్లు పడిపోతే వాటర్ ఎక్కువ వెళ్ళిపోద్ది, అటు ఎక్కువ వెళ్ళిపోతే ఫ్లో తగ్గుతుంది. మరి కానీ అసలు సందర్భంగా అనిపించలే. అధికారులు ఎవరైనా వచ్చిరా? ఎవరు రాలి సార్ అప్పుడు ఫస్ట్లో ఎవరు రాలి. ఎంత టైం ఉన్నారు వాళ్ళు? 7 గంటలు అనుకురు పైన. 7 గంటల దాకా? 7 గంటలు అంటే 5:30, 6 కాంచి సాయంత్రం 3:30 అనుకురు. సాయంత్రం లాస్ట్ గోడ పడిపోయింది, వెళ్ళిపోయారు. గోడ పడిపోకపోతే అట్లా ఆగుండే కొద్దిసేపు ఉండేది. కానీ అది ఒక్కటే గోడ ఉంది, లాస్ట్కి వంటగది ఒకటే ఉంది, అది ఒకటి పడిపోగానే వెళ్ళిపోయారు. వాళ్ళ అబ్బాయి ఎక్కడ దొరికిండు? అబ్బాయి అక్కడ పట్టుకురండి, బ్రిడ్జి దగ్గర, ఫ్లేవర్ కాడ బ్రిడ్జి కాడ పట్టుకురు. 2 కిలోమీటర్లు వెళ్ళిపోయాడు అబ్బాయి, అక్కడ పట్టుకురు. వాళ్ళ డాడీ ఏమో ఇక్కడే ఉండు కంపెనీలో, ఈ షట్లలో ఆగిపోయాడు. ఇక్కడ దొరికాడు. ప్రాణం పోయింది, మునిగేసింది, అమ్మట ముంచింది. తల్లి అక్కడ జక్కబెల్లి దగ్గర 10 కిలోమీటర్ల దూరం దొరికింది. నిన్ననే దొరికింది, అది కూడా సాయంత్రం. ఒకవేళ ప్రభుత్వాన్ని సరే జరిగిన నష్టం ఎట్లా జరిగింది, కుటుంబానికి తల్లిదండ్రులను తెచ్చేయలేరు, ఆస్తి నష్టం ఎట్లనన్నా పూడ్చుకోవచ్చు, కానీ తల్లిదండ్రుల నష్టం అయితే పూడ్చుకోలేరు. ప్రభుత్వాన్ని కోరుకుంటే మీరు ఏం కోరుకుంటారే? వాళ్ళకి ఏదో ఒకటి న్యాయం చేయాలి సార్. ఏదో ఒకటి న్యాయం చేస్తే వాళ్ళకి ఏం లేదు. ఇప్పుడు ఉండడానికి ఇల్లు కూడా లేదు. ఇక్కడ ఏంది బతుకు తెరువు కోసం వచ్చి వాళ్ళు సొంత స్థలమే, పని చేయకుండా అయిపోయింది. ప్రభుత్వం న్యాయం చేయాలి. 2 పిల్లలు చదువుకుంటారు, వాళ్ళకి న్యాయం జరగాలి. అంటే అధికారులు ఎవరైనా ముగ్గురు మినిస్టర్లు ఉన్నారు మీ ప్రాంతంలో, ఎవరైనా వచ్చిరా? ఇక్కడికి ఎవరు రాలేదు సార్, ఫోన్లో మాట్లాడారు వాళ్ళతో. ఫోన్లో హెలికాప్టర్ చేయలేదు, చేస్తే బతికేటోళ్ళు. కానీ వాళ్ళు ఇందుకే మన సిగ్నల్ లేదంట, అందట్లేదని రాలేకపోయింది. పెద్ద అడవి కూడా కాదు కదా, సిగ్నల్ లేదు అని చెప్పేసి అనుకోవడానికి. అక్కడ లేదంట, సిగ్నల్ లేదని రాలేకపోయారు. రెస్క్యూ టీం వచ్చిందా? వాళ్ళు వచ్చిర్లే కానీ వాళ్ళు కూడా కాపలేకపోయారు. ఏం చేయలేకపోయారు. వరద 6 అడుగులు 7 అడుగులు పోస్తుంది, అలుగు మించి అంత ఎత్తు పోస్తుంది. ఇంటి మించి వచ్చింది, ఇంతమంది ఎప్పుడు రాలే. ఇంత మీది ఎక్కడనే? మీది ఎక్కడ? డ్రైవర్ చేస్తాను. ఏది
యాకూబ్ దగ్గరనే యాకూబ్ దగ్గరే. ఎట్లుంటుండే వాళ్ళ కుటుంబం? మంచిగా ఉంటారు. మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఇద్దరు చనిపోయారు. ఇద్దరు చనిపోయారు. ఎట్లా ఏమనిపిస్తుంది మీకు? మరి ఒక దగ్గర పని చేసిన వాళ్ళు మీరంతా, అవునండి. ఇప్పుడు ఏమనిపిస్తుంది? ఇంకేం చేస్తాం, ఆయన పోయినాక ఏం చేస్తాం మేము? ఘోరం. ఘోరం. 10 మంది 15 మంది బతుకుతాండి ఇక్కడ. 15 మంది బతుకుతారు. ఇప్పుడు ఇద్దరు చనిపోవడము మాకు వచ్చింది పొట్ట కొట్టినట్టే. హెలికాప్టర్ అయితే బతకండి వాళ్ళు, బతుకు. మీరు చూసి రాయవాళ్ళు ఆ గోడ మీద ఉన్నప్పుడు? గోడ మీద నేను 3 దమ్ములు ఫోన్ చేసిన. మేము 5:30 కానించి ఆడనే ఉన్నాం. 7 గంటలకు మీరు కూడా ఏం చేయలేదు. మేము ఏం చేస్తామండి? 7 గంటలకు ఎక్కిరు వాళ్ళు. 7 అయింది. 8 గంటలు ఉంటారండి పైన. 3 దమ్ములు 3 స్టెప్పులు కూలింది అది. 3వ స్టెప్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు మీరు ఏం కోరుకుంటారు? వాళ్ళ కుటుంబానికి ఎట్లాంటి భరోసా ఇవ్వాలని? నిన్న పొంగిలెట్టి సీనోల అన్న తమ్ముడు వచ్చిందండి. ఏదో సాయం చేస్తా అంటుండు, ఒక ఇల్లు కట్టిస్తా అంటుండు. 10 లక్షలు 5 లక్షలు ఎత్తున అంటుండు. అయితే ఒక ఇల్లు కూడా కట్టేయాలంటే వాళ్ళ అమ్మమ్మ ఉండి అన్నదిగా జాబ్లన్నీ ఇప్పియండి అంటే ట్రై చేస్తా అని అన్నాడు ఆయన. పొంగిలెట్టి ప్రసాద్ చదువుకుంటాడు బెంగళూరులో, చెన్నైలో ఒక ఆయన చదువుతాడు, ఇక్కడే అప్ అండ్ డౌన్ చేస్తాడు ఖమ్మంలో. రోజు బోరి వస్తాడు. ఇప్పుడు ఆమె శవం దొరికిందా మరి? దొరికింది. నిన్న అన్నీ అయిపోయినాయి. ప్రభుత్వం నుండి ఏం కావాలనుకుంటారు మీరు? అంటే మీ గతంలో మీతో పని చేసిన ఒక దగ్గర ఉన్న వాళ్ళందరూ ఏం కావాలంటారు? ఒక ఇల్లు కావాలంటారు వాళ్ళు. వాళ్ళకు ఒక ఇల్లు సోటు ఇప్పించి ఇల్లు కట్టేయాలంట. వాళ్ళ చదువు పూర్తి చేయాలంట. చేపిస్తా అన్నాడు మరి అన్నాడు. మాట ఇచ్చారు. ఎంత మాట ఇచ్చినా ఒకవేళ హెలికాప్టర్ ఇస్తే మాత్రం బతికేటోళ్ళు వాళ్ళు. ప్రాణాలను కాపాడితే పెద్ద ఇవేం పని చేయకపోవు. ప్రాణాలు కాపాడితే వాళ్ళ పైసా కూడా ఇవ్వకపోవు. ఇచ్చినా ఏం అవసరం లేదు వాళ్ళకి. ఎందుకంటే పెద్ద దిక్కు కోల్పోయినట్టు ఇప్పుడు పిల్లలు. అంతే సార్. ఓకేనే. ఓకే, చూస్తున్నారు కదా, ఏదైతే కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్నటువంటి ఇద్దరు తల్లిదండ్రులను కోల్పోయిన ఇద్దరు కుమారులు బీటెక్ చదువులు చదువుతూ ఒకళ్ళు చెన్నైలో మరొకరు ఖమ్మంలో చదువుతున్నారు. అటు కొడుకు కూడా ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని అనుకోవచ్చు. అసలు బ్రతుకుండడం ఒక అదృష్టంగా అనుకోవచ్చు. అంటే ఇక్కడ ఉన్న ఫ్లో ప్రకారము అటు తల్లిదండ్రులు కూడా బ్రతికితే ఆ కుటుంబానికి ఒక భరోసా ఉంటుండే. ఆ తల్లిదండ్రులు బ్రతికుంటే ఆ పిల్లలు చదువులు ముగిస్తుండే. ఆ తల్లిదండ్రులు ఉంటే ఆ పిల్లలకు ఒక భరోసా. వాళ్ళతో పనిచేస్తున్న దాదాపు ఒక 15 మంది ఈ బ్రిక్స్ వర్క్ చేస్తూ వాళ్ళ జీవనోపాధి పొందుకున్నారని చెప్తున్నాం. అంటే అట్లా చనిపోవడం అయితే చాలా బాధాకరమని చెప్పేసి అనుకోవచ్చు. సరే, ఏదైతే ఆ రిజర్వాయర్ ఉందో ఆ రిజర్వాయర్ ఒకవేళ గేట్లు ఓపెన్ అయ్యి ఉంటే ఖచ్చితంగా వాళ్ళు అంటే ఫ్లో తగ్గుతుండే, కాపాడడానికి మరికొన్ని అవకాశాలు ఉంటుండే అని చెప్పేసి స్థానికులు అయితే చెప్తున్నారు. సరే, వీటిని చూస్తూనే అర్థమవుతుంది ఏ రకంగా అది ఫ్లో అయింది, ఏ రకంగా ఎంత దారుణమైన వరద ప్రభావం ఉందని చెప్పేసి చిన్నగా మనం ఒకసారి చూసుకోవచ్చు. ఆ ట్రాక్టర్ విజువల్స్ చూస్తేనే చాలా బాధ అనిపిస్తుంది. చాలా బాధాకరమైన సంఘటన ఇదైతే. ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఆలోచించి, అంటే ఇట్లాంటి సంఘటన జరిగే కంటే ముందే ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళని అలర్ట్ చేస్తూ ఏవైతే రిజర్వేర్లు ఉన్నాయో గేట్లు ఓపెన్ కాలేవు టెక్నికల్ ఇష్యూల వల్ల అని చెప్పేసి అంటారు. అట్లాంటి ప్రాబ్లమ్స్ మరోసారి రాకుండా చూసుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కాలోజీ టీవీ వేదికగా కోరుకుంటున్నాం. ఏదైతే మంత్రులు 3 ఉన్నారో వరదల సమయంలో ఖచ్చితంగా ఇట్లాంటి ఏదైతే ఎక్కడి నుండో హెలికాప్టర్లు తీసుకొచ్చుకొని ఒక్కొక్క ప్రభుత్వం పని చేయించుకుంటుంటే మన ప్రభుత్వం అనుకుంటే హెలికాప్టర్లు పెద్ద ముచ్చట కాదని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే హెలికాప్టర్ ఉంటే వాళ్ళు బ్రతుకుతుండే, హెలికాప్టర్ పంపిస్తే వాళ్ళు బ్రతుకుతుండే. ఈరోజు ఆ కుటుంబాన్ని కన్నీరు ఏది పెట్టినా, అంటే మీరు 2 లక్షలు ఇచ్చిరని చెప్పి తెలిసింది. ఎన్ని లక్షలు ఇచ్చినా ఆ కుటుంబానికి తల్లిదండ్రులను అయితే తీసుకురాలేరు. కాబట్టి ఇట్లాంటి జరిగిపోయినాయి మరో సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కాలోజీ టీవీ తరపున అయితే మనం తెలంగాణ రాష్ట్ర సర్కారును కావచ్చు, అటు నాయకులను కావచ్చు కోరుకుంటా ఉన్నాం. ఇది ప్రస్తుతం ఇక్కడ విశేషం. థ్యాంక్ యూ ఎవ్రీవన్.